హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 18th జనవరి ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చూపించబోయే అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మీ అందరికీ బిజినెస్ న్యూస్ పాడ్కాస్ట్కి స్వాగతం. నేను నాగేంద్ర సాయి. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కాస్త పాజిటివ్గా ఉంది. నికాయ్ 0.7% మేర, అలాగే షాంఘై 0.25% మేర, హాంకాంగ్ మార్కెట్స్లో కూడా ఒక 0.63% మేర లాభాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గా ఉంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో అటు నాస్డాక్ 0.5% మేర, అలాగే S&P 500 కూడా ఫ్లాట్గా లాభాలతో ముగిసింది. కదా డౌ జోన్స్ మాత్రం ఒక 0.5% నష్టాలను నిన్న మూటగట్టుకుంది. ఇంకా యూరోపియన్ మార్కెట్స్లో ట్రెండ్ నిన్న కూడా పాజిటివ్గానే కనిపించింది. ఓవరాల్గా గ్లోబ్ పిక్చర్ మాత్రం అంత ప్యానిక్నెస్ ఎక్కడైతే కనిపించట్లేదు. ఆయిల్ మెయిన్గా $87 దాకా బ్రెంట్ క్రూడ్ వెళ్ళడం మనం చూస్తున్నాం. ఆయిల్ కూడా $85 దగ్గర దాదాపుగా ట్రేడ్ అవుతుంది. గోల్డ్లో చూస్తేనేమో $18-20 పైన క్రమంగా గోల్డ్ ట్రేడ్ అవుతుంది. సిల్వర్లో కూడా కొద్దిగా బయింగ్ సపోర్ట్ అయితే మనకి లభిస్తుంది. US 10-year బాండ్ yields ముఖ్యంగా గమనించాల్సిన అంశం 1.8% రికార్డు స్థాయికి వెళ్తుంది. ట్రెజరీ ఈల్డ్స్ బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే మనం పదే పదే చెప్పుకుంటున్నట్టు అక్కడ ఫెడరల్ రిజర్వ్ ఒక హాకిష్ కామెంట్స్ని చేయడంతో పాటు వాళ్ళ చూసే విధానాన్ని కొద్దిగా మార్చుకోబోతుంది. దీనివల్ల బాండ్ ఈల్డ్స్ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇది కనుక 2% పైన చేరినట్టయితే గతంలో కూడా ఇలాంటి పరిస్థితి మనం చూసాం. అటు క్రిప్టో కరెన్సీస్లో కొద్దిగా సెల్లింగ్ వస్తుంది. $42,000 దగ్గర అటు ఇటుగా బిట్కాయిన్ ట్రేడ్ అవుతుంది. ఎథీరియం 3% దాకా నష్టాలతో కొనసాగుతుంది. $40,000 దగ్గర ఒక స్ట్రాంగ్ టెక్నికల్ సపోర్ట్ ఉంది అని చెప్పి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం బిట్కాయిన్కి సంబంధించి. సో మేజర్గా గ్లోబ్ పిక్చర్ అయితే ఇది. అంత నెగిటివ్నెస్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే బిజినెస్ స్టాండర్డ్లో ఫస్ట్ పేజ్, ఈ కామర్స్ పాలసీ టు స్క్రిప్ట్ ఆర్మ్ లెన్స్ రూల్ బుక్ టు అప్లై టు ఆల్ ప్లాట్ఫామ్స్ ఎంగేజ్డ్ ఇన్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఇంక్లూడింగ్ సోషల్ మీడియా. సో ఈ కామర్స్ కోసం ఒక కొత్త పాలసీని ప్రభుత్వం రచించబోతోంది. ఎవరైతే బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తారో ఆ ప్లాట్ఫామ్స్ అన్నింటినీ ఈ గొడుగు కిందికి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కామర్స్కి సంబంధించి ఎక్కడ ఒక ఇదమిద్దంగా మనకంటూ ఒక క్లారిటీ, ఒక పాలసీ అంటూ లేదు. కాబట్టి దీన్ని కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారా ఒక ఫుల్ లెంత్ స్క్రిప్ట్ రచించాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తోంది. ఎకానమిక్ యాక్టివిటీ స్టేస్ స్ట్రాంగ్. ఆర్బీఐ చెప్తుంది ఒమిక్రాన్ ఒక ఫ్లాష్ ఫ్లడ్ లాంటిది, ఒక వేవ్ అయితే కాదు, అట్లా వచ్చి కొట్టుకుపోతుంది. కానీ సో దీనివల్ల పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అన్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్న మాట. సో అదొక మేజర్ అంశం, ఒక పాజిటివ్ అంశం కూడా. జున్జున్వాలా ద బిగ్గెస్ట్ డ్రా యాజ్ ఇన్వెస్టర్ లైన్స్ అప్ టు బోర్డ్ ఆకాశ. సో తను కొత్తగా తయారు చేస్తున్న, సిద్ధం చేసుకుంటున్న ఒక అఫోర్డబుల్, ఇట్స్ నాట్ ఎ లో కాస్టింగ్, అఫోర్డబుల్ ఎయిర్లైన్ ఇండస్ట్రీ. ఎయిర్లైన్స్ కోసం చాలామంది పెద్ద తలకాయలు అందరూ అడుగు పెడుతున్నారు. మధుకేలా సో రిలయన్స్ క్యాపిటల్లో ఒకప్పుడు ఫండ్ మేనేజర్గా పనిచేసిన ఆయన అండ్ ఇండస్ట్రీలో మంచి వెటరన్ కూడా తను. అలాగే బెర్జిస్ దేశాయ్ అండ్ మాధవ్ భట్కులి, వీళ్ళందరూ కూడా, కార్తిక్ వర్మ, వీళ్ళందరూ కూడా బోర్డు అవుతున్నారు. ఆకాశ బోర్డులో చేరబోతున్నారు. అయితే ఎంతెంత ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు అవన్నీ పక్కన పెట్టినట్టయితే వ్యక్తిగతంగా రాకేష్ జున్జున్వాలా 300 కోట్ల రూపాయల దాకా ఈ ఆకాశ ఎయిర్లైన్స్లో ఇన్వెస్ట్ చేశారు. సో దీన్ని ఎలా చేస్తారు అన్నది మనం చూడాలి. ఎందుకంటే కంపెనీ ఇప్పటికే చెప్పింది లో కాస్ట్ ఎయిర్లైన్ అయితే కాదు, అఫోర్డబుల్గా ఉంటుందన్న మాట చాలా స్పష్టంగా పదం వాడారు. ఫండ్ హౌసెస్ ప్రూన్ నైకా పాలసీ బజార్ ఎక్స్పోజర్. సో పాలసీ బజార్ అలాగే నైకాలో ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నాయి ఫండ్ హౌస్లు. అయితే పాలసీ బజార్లో ప్రాఫిట్స్ ఏమున్నాయి అనుకోవచ్చు, బట్ స్టిల్ ఉన్న కొద్ది గొప్ప దాన్ని నైకా పూడ్చి ఉంటుంది. సో నైకా పాలసీ బజార్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నారు. అలాగే పేటీఎంలో కొద్దిగా తన హోల్డింగ్స్ని పెంచుకుంటున్నారు. పీబీ ఫిన్టెక్లో 11.7 నుంచి 10% వాటా తగ్గించుకున్నారు. అలాగే ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్లో 12.3 నుంచి 11.3% వాటా తగ్గించుకుంటే పేటీఎంలో 5.8 నుంచి 6.9% తమ వాటాను పెంచుకున్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీలు. ఇంకా మెట్రో బ్రాండ్స్ మ్యాప్ మై ఇండియా ష్రగ్ ఆఫ్ యాంకర్ సెల్లింగ్. సో 30 రోజుల యాంకర్ సెల్లింగ్ తర్వాత కూడా మెట్రో బ్రాండ్స్ అండ్ మ్యాప్ మై ఇండియా స్టాక్స్ రెండు నిన్న మనం పెరగడం చూసాం. యాంకర్ ఇన్వెస్టర్స్కి 30 days తర్వాత ఎగ్జిట్ రూట్ దొరుకుతున్న సంగతి మనందరికీ తెలుసు. అంటే వాళ్ళు ఐపీఓ తర్వాత 30 days తర్వాత మాత్రమే స్టాక్స్ అమ్ముకోవచ్చు యాంకర్ ఇన్వెస్టర్స్. అప్పటివరకు వాళ్ళకి లాకిన్ పీరియడ్ ఉంటుంది. సో అలా లాకిన్ పీరియడ్ అయిపోయిన తర్వాత కొన్ని స్టాక్స్లో సెల్లింగ్ అయితే వస్తుంది. అయితే మెట్రో బ్రాండ్స్ నిన్న స్టాక్ 20% దాకా జంప్ అయ్యి ₹607 రికార్డు స్థాయికి వెళ్ళడం చూసాం. అలాగే మ్యాప్ మై ఇండియా కూడా ఆల్మోస్ట్ 11% మేర లాభాలతో ముగిసి 1918 రూపీస్ దాకా వెళ్ళింది. అయితే 1852 రూపీస్ దగ్గర నిన్న స్టాక్ సెటిల్ అయింది 7% లాభాలతో. సో ఇది ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది వీటిలో అనుకోవచ్చు. అలాగే
దే సెడ్ వన్ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ సెల్లింగ్ ప్రెజర్ ఇన్ కౌంటర్ సచ్ యాజ్ హెచ్పి అదెసివ్స్, సుప్రియా లైఫ్ సైన్సెస్ అండ్ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్లో కొద్దిగా మేబీ సెల్లింగ్ రావచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. యాంకర్ లాక్ ఇన్ అయిపోయిన తర్వాత రీటైల్ ఈక్విటీ హోల్డింగ్స్ షూట్ అప్ టు 60% ఇన్ 2021. సో 2021లో దాదాపుగా 60% వాటా రీటైల్ ఇన్వెస్టర్స్, కొత్త ఇన్వెస్టర్స్ ఆక్రమించుకున్నారు. 30 మిలియన్ల కొత్త ఇన్వెస్టర్స్ మనకి అంటే దాదాపు 3 కోట్ల మంది కొత్త ఇన్వెస్టర్స్ 55 లక్షల కోట్ల రూపాయలని మన మార్కెట్స్లో డంప్ చేశారు, ఇన్వెస్ట్ చేశారు అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. 2020లో 5 కోట్ల డిమాట్ అకౌంట్ ఉంటే ఇప్పుడు దాదాపు 8 కోట్ల డిమాట్ అకౌంట్ల స్థాయికి చేరుకున్నాయి. అలాగే ఈక్విటీ హోల్డింగ్స్ 34 లక్షల కోట్లు ఉండేది, ఇప్పుడు 55 లక్షల కోట్లకు పెరిగింది. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే యావరేజ్ హోల్డింగ్ పర్ అకౌంట్ 7 లక్షల రూపాయల దాకా ఉంది. 7 lakh రూపీస్ ఒక్కొక్క అకౌంట్లో హోల్డ్ చేస్తున్నారంటే ఏ స్థాయిలో రీటైల్ ఇన్వెస్టర్స్ డబ్బులు మార్కెట్స్లో కుమ్మరిస్తున్నారని ఒక చిన్న మనకు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. 7 lakh రూపీస్ ఒకప్పుడు 2 to 3 lakhs మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ ఉండేవి, అది ఇప్పుడు 7 lakhs దాకా పెరిగిందంటే సో చాలా పెద్ద ఎత్తున అమౌంట్ మార్కెట్స్లోకి వస్తుందని మనం పరోక్షంగా అనుకోవాలి. సెంటర్ మే గివ్ ఫర్టిలైజర్ సబ్సిడీ వర్త్ 1.4 trillion రూపీస్, దాదాపు 1.5 కోట్ల రూపాయల మేర ఫర్టిలైజర్కి సబ్సిడీ ఇచ్చేందుకు యోచనలో ప్రభుత్వం ఉంది అన్న ఒక అంచనా ఇక్కడ మనం చూస్తున్నాము. India is likely to earmark $19 billion in the federal budget to compensate fertilizer companies for selling their products to farmers at lower prices to market prices. సో మార్కెట్ ధరల కంటే తక్కువగా అమ్మినందుకు ఏదైతే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీని ఆ కంపెనీలు సదరు కంపెనీలకు ఇచ్చేందుకు ప్రభుత్వం కొద్దిగా డబ్బులు సిద్ధం చేసుకుంటుంది. ఫైనాన్స్ మినిస్ట్రీ ఈసారి దాదాపు 1,40,000 కోట్ల రూపాయల దాకా ఇవ్వచ్చని చెప్పి ఒక అంచనా. గతంలో 1.3 లక్షల కోట్ల రూపాయలు ఉండే. అందువల్ల ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా కొద్దిగా బయింగ్ అయితే మనం కనపడడం చూసాం. ఇక ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో యాపిల్, శాంసంగ్ మే మేక్ హ్యాండ్సెట్స్ వర్త్ $5 billion ఇన్ FY22. దాదాపు 40,000 కోట్ల రూపాయల మేర విలువైన హ్యాండ్సెట్స్ ఇండియాలో తయారు చేసేందుకు 2022లో యాపిల్ అండ్ శాంసంగ్ కంపెనీలు సిద్ధమవుతున్నాయని వార్త ఇక్కడ చూస్తున్నాం. దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, PM టు గ్లోబల్ ఇన్వెస్టర్స్. నో డౌట్ దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. గతంలో ఎప్పుడు లేని విధంగా పాలసీస్ బాగా ఉన్నాయి అండ్ సడన్ గ్రోత్ స్పర్ట్ బాగా ఉంది. ఎమర్జింగ్ ఎకానమీస్లో, ఎమర్జింగ్ కంట్రీస్లో మనం టాప్ 2, టాప్ 3 స్థానాల్లో ఉన్నాము. ఇవన్నీ కూడా భారత్ మరింత వృద్ధి పదంలో దూసుకుపోయేందుకు ఒక అవకాశం దొరికినట్టు అవుతుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ని కూడా అదే రకంగా చేస్తూ అంటే వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తూ వాళ్ళని తెప్పించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. Shops for agri value addition on cards. Government bids to boost farmer income by encouraging backward linkages. Crypto bill likely to miss budget session. ఈ బడ్జెట్ సెషన్లో కూడా క్రిప్టోకి సంబంధించి బిల్లు తీసుకురావడంలో ప్రభుత్వం కాస్త జాప్యం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అందరి కన్సెన్సస్ కావాలి, రెగ్యులేషన్స్ తీసుకురావాలంటే అన్న ఆలోచన ఉంది. కాబట్టి టెక్ ఇన్పుట్స్ అంటే టెక్నాలజీ కంపెనీస్ ఇన్పుట్స్ కూడా తీసుకుంటున్నారు. ఫర్దర్ క్లారిటీ వచ్చేంత వరకు సో ఈ బిల్ అనేది ఇప్పట్లో వచ్చే అవకాశాలు దాదాపుగా లేనట్టే కనిపిస్తున్నాయి. స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో గ్రేట్ బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్, స్మాల్ క్యాప్స్ టు రికార్డ్ హైస్. ఇక్కడ ఇంతకుముందు రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే కొత్తగా మార్కెట్స్లోకి వచ్చిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. అదే సమయంలో ఇక్కడ కొన్ని స్టాక్స్ విపరీతంగా పెరుగుతున్న స్టాక్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ట్రైడెంట్ ఒకటి, సుజలాన్ లాంటి స్టాక్స్ పెరుగుతున్నాయి. 2021లో దాదాపుగా 55% మేర గ్రీవ్స్ కాటన్, అలాగే 130% దీపక్ ఫర్టిలైజర్స్, కొన్ని స్టాక్స్ పూనావాలా ఫిన్కార్ 430%, ప్రజ్ ఇండస్ట్రీస్ 178%, ట్రైడెంట్ 400% మేర పెరిగాయి. ఇయర్ టు డేట్ ఇప్పటివరకు ఉన్న ఈ ఇయర్ టు డేట్ రిటర్న్స్ ప్రకారం చూసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్గా ఈ స్టాక్స్ అన్ని పెరుగున్నాయి. కాబట్టి దీంట్లో బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా కొన్ని రంగాల మీద బాగా ఉండొచ్చన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా కొన్ని స్టాక్స్ని బాగా పైకి తీసుకెళ్తున్నాయి. అడ్వాన్స్ డిక్లైన్స్ చూసుకున్నా కూడా అడ్వాన్సెస్కి ఎక్కువగా ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఫోకస్ ఎక్కువగా ఉంది. కాకపోతే కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. బడ్జెట్ వరకు సాధారణంగా మనం చూస్తేనేమో ప్రీ బడ్జెట్ ర్యాలీ ఉంటుంది, తర్వాత కొద్దిగా సెల్లింగ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన టైంగా ఇది చెప్పుకోవాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేసే ముందు. అలాగే ఈ ఒక స్టాక్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇన్సాల్వెంట్ టయర్ రోల్స్ అనే రోల్ స్మెల్స్ ఆఫ్ ఎ పంప్ అండ్ డమ్ స్కీమ్. సో అనలిస్టులు చెప్తున్నారు ఇది ఒక పంప్ అండ్ డమ్ స్కీమ్లో భాగంగా టాటా కంపెనీకి చెందిన ఒక చిన్న స్టాక్ ఇన్సాల్వెంట్ అయిపోయి, అంటే దాదాపు ఇన్సాల్వెంట్ అంటే దివాలా తీసిన కంపెనీగా చెప్పుకోవచ్చు, లేదంటే ఆపరేషన్స్ ఏవి లేక మూలన పడి ఉన్న కంపెనీ ఇది టయర్ రోల్స్ అనేది. టాటా గ్రూప్ కంపెనీకి ఇందులో కొద్దిగా వాటా దాదాపు 55% దాకా వాటా ఉంది. ఎదోగవా అన్న జపాన్ కంపెనీకి ఇందులో కొద్దిగా వాటా ఉంది. పబ్లిక్ షేర్ హోల్డర్స్ 27% దాకా ఇందులో ఉన్నారు. అసలు ఏంటి ఈ కంపెనీ పరిస్థితి అంటే ఇది ఒక టాటా గ్రూప్ కంపెనీ అవుతుంది.
ఒక ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్లో ఉంది ఈ కంపెనీ. అయితే ఏదైతే టాటా టెలి మహారాష్ట్ర స్టాక్ పెరిగిందో ఇది కూడా అలాగే పెరగచ్చన్న ఉద్దేశంతో రూ. 30, రూ. 40 చాలా కాలం మధ్య ఉన్న కొట్టుమిట్టాడుతున్న స్టాక్ని రూ. 200 స్థాయికి తీసుకెళ్లారు. నిజంగా అంత పొటెన్షియల్ ఉంది అంటే కంపెనీకే తెలియదు అంత పొటెన్షియల్ ఉందని కంపెనీలో. సో మన వాళ్ళు ఎగబడి మరి కొంటున్నారు. ఎన్సీఎల్టీలో ప్రస్తుతం కేసు కొనసాగుతోంది ఇన్సాల్వెన్సీ ప్రాసెస్కు సంబంధించి. బట్ అలాంటి స్టాక్ అక్టోబర్ నుంచి దాదాపు 250% దాకా పెరిగిందంటే ఎంత మనం మొహం వాచిపోయి ఉన్నాము. చిన్న చిన్న స్టాక్స్ గురించి మల్టీ బ్యాగర్స్ వెతకడంలో భాగంగా ఎంత రిస్క్ తీసుకుంటున్నామో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సమయం, చాలా హై టైంలో మనం ఉన్నాము. సో హార్డ్ అండ్ మనీని నాశనం చేసుకోవద్దు ఇలాంటి స్టాక్స్లో పడి అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఒక రూట్ ఒక సమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని మ్యూచువల్ ఫండ్స్లో కూడా కంటిన్యూ చేసుకోండి, నో డౌట్. ఎందుకంటే ఎవరైతే మార్కెట్లో లాస్ట్ 10 years నుంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, లాస్ట్ 15-20 years నుంచి మార్కెట్స్లో ఎవరైతే ఉంటూ మ్యూచువల్ ఫండ్స్లో కనీసం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా డబ్బులు పెడుతున్నారో వాళ్ళకి ఏ స్థాయిలో రిటర్న్స్ వచ్చాయో ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి అడగండి. మంచి రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఆ మార్గాన్ని కూడా మనం వదులుకోవద్దు. ఫ్రాంక్లిన్ మ్యూచువల్ ఫండ్ ఇన్ టాక్స్ విత్ 3 potential buyers ఫర్ వోడాఫోన్ ఐడియా బాండ్స్. ఏదైతే వోడాఫోన్ ఐడియా గతంలో వీళ్ళకి బాండ్స్ అమ్మిందో ఆ బాండ్స్ని జంక్ కేటగిరీలో పెట్టేసి వాటిని విక్రయించేందుకు ఫ్రాంక్లిన్ మ్యూచువల్ ఫండ్ ఆలోచిస్తోంది. ఇప్పటికే దాదాపు 1250 కోట్ల రూపాయల విలువైన ఈ బాండ్స్ని రైట్ ఆఫ్ చేసేసింది ఈ కంపెనీ. బట్ స్టిల్ వీటిని విక్రయించి కొద్ది గొప్ప సొమ్ము చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఇక మ్యూచువల్ ఫండ్ స్టెప్అప్ సైక్లికల్ బెట్స్. ఈ సైక్లికల్ బెట్స్లో భాగంగా ఎక్స్పోజర్ టు సైక్లికల్ సెక్టార్స్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, రీటైల్ అండ్ ఆటోమొబైల్ మీద కొద్దిగా డబ్బులు పెడుతున్నాయి. మిగిలిన సెక్టార్స్ని కొద్దిగా వాటాలు తగ్గించుకొని. హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ స్ట్రాంగ్ షో కీప్స్ స్ట్రీట్ బుల్లిష్. సో ఎన్ని జాకీలేసి లేపినా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్లు మాత్రం పెద్దగా చల్లం ఉండట్లేదు. సో కొద్ది గొప్ప లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొద్దిగా యాక్టివిటీ జరుగుతుంది కానీ బట్ స్టిల్ అనుకున్నంతగా హెచ్డిఎఫ్సి బ్యాంకులో అయితే మనం జంప్ అయితే చూడలేకపోతున్నాము. 15-20 రూపీస్ దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా రిజల్ట్స్ తర్వాత 1900 నుంచి 2000 రూపీస్ దగ్గర తమ టార్గెట్ ప్రైస్ని పెంచాయి. ఒక అంబిట్ ఒకటే 1551 ఉంటే గోల్డ్మెన్ సాక్స్ 1900, హెచ్ఎస్బీసీ 2020, సిఎల్ఎస్ఐ 2025, ఎడిల్వైజ్ 1970 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. అసెట్ క్వాలిటీ కొద్దిగా మెరుగైంది, లోన్ గ్రోత్ కూడా స్థిరంగా ఉందన్నది ఈ రీసెర్చ్ కంపెనీలు చెప్తున్న మాట. Aster DM Hospitals to invest up to 140 crores to set up its 6th కేరళ హాస్పిటల్. కేరళలో మరొక హాస్పిటల్ ని 140 కోట్ల రూపాయలతో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ నిర్మించబోతున్నారు. 30 ఏళ్ల లీజ్ అగ్రిమెంట్ ఇది. 6th హాస్పిటల్ వీళ్ళు కేరళలో పెట్టబోతున్నారు. మెయిన్గా కాసర్గోడ్ అన్న ప్రాంతం డిస్ట్రిక్ట్లో 24 ఎమర్జెన్సీ అలాగే క్రిటికల్ కేర్ అండ్ సూపర్ స్పెషాలిటీస్తో ఈ హాస్పిటల్ వస్తుంది, ఆస్టర్ డిఎం హాస్పిటల్. అలాగే ప్లాన్ టు షిఫ్ట్ ఇన్లాండ్ వాటర్ వేస్ ఆర్మీ ట్రక్స్ టు మెథనాల్ ఫ్యూయల్. సో మెథనాల్ని ఇంపోర్ట్స్ తగ్గించుకోవడంలో భాగంగా ఫ్యూయల్ బదులు అంటే రెగ్యులర్ ఫ్యూయల్ బదులు మెథనాల్ ఫ్యూయల్ని వాడితే ఎట్లా ఉంటుందన్న ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఇందుకోసం ఈ ఇంజన్స్ని ఉన్న ఎగ్జిస్టింగ్ ఇంజన్స్ని అన్నిటినీ మార్చే విధంగా డెక్కన్ వాటర్ ట్రీట్మెంట్ అన్న కంపెనీతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. పూణే బేస్డ్ కంపెనీ ఇది. వీళ్ళకి కొన్ని జేవీస్ కూడా ఉన్నాయి, అంటే ఇంటర్నేషనల్గా కొన్ని జేవీస్ కూడా ఉన్నాయి, జాయింట్ వెంచర్స్. వాటితో కలిసి ట్రక్స్ అండ్ ఇంజన్స్ అన్ని మార్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. మెథనాల్ కనుక వాడుకున్నట్టయితే కొద్దిగా కాస్ట్ తక్కువగా ఉంటుంది, ప్రొడక్టివిటీ కూడా మెరుగ్గా ఉంటుంది అన్నది ఆలోచన. సో ఈ యాంగిల్లో కూడా మనం ఆలోచించి ఇక్కడ ఏదైనా కంపెనీస్ ఉన్నాయా, సో ఈ మెథనాల్ బేస్డ్ టెక్నాలజీ వాడుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒకసారి కమర్షియల్ వెహికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ముందుగానే చూడొచ్చు. కొద్దిగా రీసెర్చ్ కూడా చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో మేజర్గా ఇది అప్డేట్. అలాగే ఇంకా మెంటార్షిప్ ప్రోగ్రామ్ గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. మెంటార్షిప్ ప్రోగ్రామ్ మన దగ్గర ప్రారంభం కాబోతుంది. ఒక టెక్నికల్ అనాలిసిస్, బేసిక్గా అసలు స్టాక్ మార్కెట్ ఏబిసిడీలు తెలియని వాళ్ళు కూడా బేసిక్స్ నుంచి నేర్చుకొని ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా మారేందుకున్న అన్ని అవకాశాలు ఈ 100 days మెంటార్షిప్ భాగంలో ఉంటాయి. దాదాపు 4 నెలల పాటు ఒక అనలిస్ట్ హ్యాండ్ హోల్డింగ్, అంటే ఆయన మెంటార్షిప్లో భాగంగా మీరు ట్రేడ్ చేయొచ్చు, ట్రేడ్స్ గురించి తెలుసుకోవచ్చు, ఎలాంటి సలహాలు ఎలాంటి సందేహాలు ఉన్నా తీర్చుకోవచ్చు. వాటన్నిటికీ ఏకైక వేదిక 100 days మెంటార్షిప్ ప్రోగ్రామ్. మీకు దానికి సంబంధించిన మరిన్ని వివరాలు profitmaster.in వెబ్సైట్లో ఉన్నాయి, లేదంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కైనా మీరు మెసేజ్ పెట్టినా కూడా మరిన్ని వివరాలు మీరు తెలుసుకుంటారు. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, జస్ట్ బుకిష్ నాలెడ్జ్ కాకుండా లైవ్ ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. సో ఫుల్ లెంత్గా మీతో వర్క్షాప్ చేయించి మీతో కూడా ట్రేడ్ చేయించి
ఆ ట్రేడ్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు ఏదైనా తప్పులు చేస్తే వాటిని కరెక్ట్ చేయడంలో భాగంగా ఈ 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. అందువల్ల ఈ ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.